నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు పెద్దిలోని పెద్ద మనిషి అప్పల్ సూరి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో సార్, హాయ్. హాయ్. పెద్దిలో పెద్ద మనిషి నేను కాదు, పెద్దియే. అవునా? యా, హాయ్ ఎవ్రీబడి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెద్దిలో మీ లుక్ చూసిన తర్వాతే బుచ్చిబాబు ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు, అంత షాకింగ్ అనిపించింది, సర్ప్రైజింగ్ అనిపించింది మీ లుక్ కోసం. అంటే ఎస్పెషల్లీ మేకప్ ఎంత మేకోవర్కి టైం పట్టింది? నో, మీరు అన్నమాట నిజమే. ఇప్పుడు పెద్ది అనేది రామ్ చరణ్తో హ్యూజ్ ఫిలిం, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. బట్ నేనని చెప్పట్లేదు, నా లుక్ వచ్చిన తర్వాత ఇంకేదో ఉంది సినిమాలో అనే ఒక అడిషనల్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. దట్ రియలీ వర్క్డ్. సో వాట్ వాజ్ యువర్ క్వశ్చన్? మేకప్కి అంటే ఎక్కువ టైం ఏమైనా తీసుకున్నారు? ఎందుకంటే చాలా టోటల్ డిఫరెంట్గా కనిపిస్తున్నారు కదా మీరు. సో ఆ మేకప్ వెనుక దాగున్న సీక్రెట్ ఏంటి? ఎంత టైం పట్టింది? మేకప్ థ్యాంక్స్ టు రషీద్ అండ్ బుచ్చీస్ ఐడియా. అది టోటల్గా మొత్తం తీసుకొచ్చిన ఇది బాగుంటుందని చెప్పింది బుచ్చి. అది 3 hours పట్టింది, అది కాదు ఇష్యూ. కానీ ఆ చేంజ్ ఓవర్ జగపతి బాబు కనపడకుండా అప్పల్ సూరి కనపడటం అనేది దట్స్ బిగ్గెస్ట్ ప్లస్ ఇన్ ద ఫిలిం. అంటే ఇప్పటి వరకు మీరు యాంటగనిస్ట్గా సపోర్టింగ్ రోల్స్ అన్నీ చేశారు. బట్ ఏంటి అప్పల్ సూరి క్యారెక్టర్ అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? తను అనుకున్న కాన్సెప్ట్ నేను ఎలా ఉండాలి అనేది థాటే నాకు యాక్చువల్లీ ఐ వాజ్ అమ్యూజ్డ్, ఐ వాజ్ షాక్. ఎలా ఆలోచించగలిగావు బుచ్చి, అసలు నేను ఎలా కనపడ్డాను నీకు అలా అనేది. అంటే మళ్ళీ డైరెక్టర్ గొప్పతనం బయటపడింది. అంటే దట్స్ వాట్ అ క్రియేటివ్ డైరెక్టర్ కెన్ థింక్ ఆఫ్. జగపతి బాబుని ఇలా కూడా చూపించవచ్చు అనేది సుక్కు కూడా అన్నాడంట బుచ్చితో. నువ్వు ఒక్కడవే చేయగలవయ్యట, నా తర్వాత నువ్వు దాన్ని మించిపోయావు అని సుక్కు కూడా చెప్పాడు, సుకుమార్. అంటే రంగస్థలం టైంలో చూసే ఉంటారు బుచ్చిబాబు ఎలా ఉంటారు, ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఎలా ఉండేది అని. పెద్ద టైంలో ఏమైనా చేంజ్ ఓవర్ కనిపించింది? లేదు, నాకు నాన్న ప్రేమతో నుంచి బుచ్చి పరిచయం, సుకుమార్ బ్యాచ్ అంతా. సో అప్పుడే అన్నాను, ఇన్ఫ్యాక్ట్ ఐ టోల్డ్ మంచి డైరెక్టర్ అవుతావు నువ్వు అని. సో తను అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చేతులు కట్టుకుని అదే హంబుల్నెస్, కాకపోతే ముద్దుగా స్వీట్గా సైలెంట్గా లాక్కుంటాడు మొత్తం. అది. సో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ మూవీలో ట్రాన్స్ఫర్మేషన్ బాగా కనిపిస్తుంది, 3 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి, చాలా కష్టపడినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు రంగస్థలం కూడా చేశారు, అండ్ ఇంకా ఆయన ప్రొడ్యూసర్గా ఉన్న సైరా కూడా చేశారు. సో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ నుంచి ఎప్పుడు ఒకటే చెప్తాను, వెరీ వార్మ్ పర్సన్, వెరీ కంఫర్టబుల్. సైరా అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. నేను బాగా హ్యాపీగా ఫీల్ అయింది తన రామ్ చరణ్ గురించి. అంతకుముందు నాకు సినిమా చేశాను రంగస్థలం, అంతకుముందు అయింది ఆయన. బట్ ఆ రోజు ఎందుకో యూరోప్ వచ్చాడు షూటింగ్ అప్పుడు వచ్చి, జస్ట్ ఒక ఈవినింగ్ ఉన్నాడా, 1 day ఉన్నాడు, అందరికీ 100 euros ఇచ్చేసి పార్టీ చేసుకొని ఎంజాయ్ చేయండి అని యూనిట్కి ఇచ్చాడు, విచ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్. సో అదొక్కటి చాలు క్యారెక్టర్ సాలిడ్గా ఉంటుంది. సార్ ఫైనల్లీ అంటే రామ్ చరణ్ గారు కూడా చెప్తున్నారు పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో మీరు ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నా సినిమా సూపరు, మా హీరో సూపరు, మా డైరెక్టర్ సూపరు అంటారు, కానీ ఇందులో వాస్తవం ఉంది. ఇది రామ్ చరణ్ చెప్పాడు అంటలేదు, 100% కాదు. ఇది జెన్యున్గా ఫీల్ అయ్యాడు కాబట్టి అంత చేయగలిగాడు. అంటే ఎంత చేశాడంటే ఆ బాడీని ఇష్టానికి ఆడుకున్నాడు బాడీని. పుచ్చి అడిగినట్టు ఇస్తానే ఉన్నాడు కంటిన్యూస్గా, అది చాలు. అంటే అంత కన్విక్షన్ లేకపోతే ఏ ఆర్టిస్ట్ చేయరు. ఎంత ఇస్తే అంత తీసుకోయా, నువ్వు చేసేది మేనేజ్ చేయి, ఏలో చేసుకో అంటారు. బట్ తను కష్టపడి చేశాడంటే దాని కన్విక్షన్ అక్కడే ఉంది. అండ్ యాజ్ అప్పల్ సూరి చెప్తున్నాను, నేను అదే అంటున్నాను, పెద్ది అనే సినిమా పెద్ద దిక్కు అవుతుంది ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.